ఈ నెల 26న జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మహాప్రజ్ఞ బుద్ధ విహార్ ప్రారంభోత్సవం ఉంటుందని ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక ఆయన క్యాంప్ కార్యాలయంలో నిర్వాహకులతో కలిసి ఆయన పోస్టర్లను ఆవిష్కరించారు. బౌద్ధుని బోధనలు ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో గ్రామంలో ఆలయాన్ని నిర్మించుకున్నారన్నారు. థాయిలాండ్ నుండి విగ్రహాన్ని కూడా తెచ్చుకున్నారని 26న విగ్రహ ప్రతిష్టాపనతో మహాప్రజ్ఞ బుద్ధ విహార్ ప్రారంభమవుతుందని తెలిపారు. జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మహాప్రజ్ఞ బుద్ధ విహార్ ప్రారంభోత్సవం బ్రహ్మాండంగా ఘనంగా జరగబోతా ఉంది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వారెంతో కష్ట నష్టాలకు ఓర్చి ఈ బుద్ధ విహార్ని నిర్మించుకున్నారు. వారు విగ్రహాన్ని కూడా థాయిలాండ్ నుంచి తెప్పించుకున్నారు. విగ్రహాన్ని కూడా సొంత ఖర్చులతో వాళ్ళు ఎంతో కష్టపడి వారందరూ కూడా ఈ ఆలయ నిర్మాణం బుద్ధ విహార్ నిర్మాణం చేసుకున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇలా బౌద్ధ మత బుద్ధుని యొక్క బోధనలు వారి పట్ల ఆకర్షితులై ఇంత బ్రహ్మాండంగా సమాజానికి బౌద్ధ మత స్ఫూర్తి బుద్ధుని యొక్క బోధనలు పూర్వకాలం కంటే ఈ కాలంలో మనకి ఎక్కువ అవసరం. ఇలాంటి లక్ష్మీపూర్ గ్రామస్తులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. బ్రహ్మాండమైనటువంటి గుడి కట్టుకున్నారు. వాళ్ళు విగ్రహాన్ని థాయిలాండ్ దేశం నుంచి తెప్పించుకున్నారు. సొంత ఖర్చులతో నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళ పూర్వీకులందరూ కూడా ఎంతో ప్రేమించే వాళ్ళట. ఎంతో పురాతనమైనటువంటి ఎన్నో వందల సంవత్సరాల కింద గుడి ఉండే అదే జాగాలో మరొక గుడిని వారు నిర్మించుకున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ 26 ఏప్రిల్ రోజు ఘనంగా వాళ్ళు ఈ ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నారు. వారికి శుభాభినందనలు. అన్ని గ్రామాల నుంచి బౌద్ధ మతాన్ని బుద్ధుని యొక్క బోధనల్ని ఆచరించేటువంటి వాళ్ళందరూ కూడా ప్లస్ అందరూ కూడా రావాలని, అన్ని మండల కేంద్రాల నుంచి తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. జై